చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ జనవరి 10న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయింది. తొలి రోజు భారీ ఓపెనింగ్స్ అందుకున్నప్పటికీ టాక్ కారణంగా కొద్దిగా స్లో డౌన్ అయితే అయింది. ఎన్నడూ లేని విధంగా ప్రొడ్యూసర్ దిల్ రాజు వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్తో గేమ్ చేంజర్ని నిర్మించారు. కలెక్షన్స్ని అందుకోవడంలో రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ ఫెయిల్ అయిందనే చెప్పాలి. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద డే 1 51 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టగా వరల్డ్ వైడ్గా 186 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ని రాబట్టింది. ఇక రెండో రోజు 21.6 కోట్లు, మూడో రోజు 17 కోట్లు, నాలుగో రోజు 8.51 కోట్లు వసూలు చేసింది గేమ్ చేంజర్ మూవీ. ఇక ఐదవ రోజు గేమ్ చేంజర్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 10.19 కోట్లు వసూలు చేసింది. నాలుగో రోజు కలెక్షన్స్ కంటే ఐదవ రోజు కొంచెం 33.20% పెరిగాయి. అలాగే స్టేట్ వైజ్ చూస్తే ఐదవ రోజు తెలుగులో 6.3 కోట్లు, హిందీలో 2.94 కోట్లు, తమిళంలో 0.95 కోట్లు వసూలు చేసింది. దీంతో గేమ్ చేంజర్ 5 రోజుల్లో 106.34 కోట్లు చేరుకుంది. ఈ సంక్రాంతికి మంచి ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన సినిమా ఏదైనా ఉందా అంటే అది గేమ్ చేంజింగ్ మూవీనే. కానీ రిలీజ్ అయిన తర్వాత నెగిటివ్ కారణంగా కలెక్షన్స్లు స్లో అయ్యాయి. బాలయ్య నటించిన డాకు మహారాజ్ రిలీజ్ కావడం, దానికి మంచి రెస్పాన్స్ రావడం, అలాగే వెంకీమామ సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ కలెక్షన్లపై కూడా పడింది. అలాగే నెగిటివ్ టాక్ కూడా గేమ్ చేంజర్ మూవీపై ఎఫెక్ట్ తగిలింది.